రీసెంట్గా గవర్నమెంట్ 36 స్కీమ్స్ని ప్రధాన్ మంత్రి ధన ధాన్య కృషి యోజన కింద మెర్జ్ చేయడం జరిగింది. అసలు ఈ ప్రధాన్ మంత్రి ధన ధాన్య కృషి యోజన ఉంది కదా, ఇది 2025 బడ్జెట్లోనే అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడు ఫార్మింగ్ సెక్టర్ అంటే అగ్రికల్చర్లో ఉన్నటువంటి స్కీమ్స్ ఉంటాయి కదా, దాదాపు 36 స్కీమ్స్, ఇవి కూడా 11 మినిస్ట్రీస్ కింద ఉన్నాయి. వీటన్నిటినీ కలిపేసేసి ఒక్క స్కీమ్ కింద మెర్జ్ చేసేసారనమాట. సో ఈ కాంటెక్స్ట్లో ఇవాళ మనం క్లాస్లో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కీమ్స్ ఎన్ని రకాలు ఉంటాయి, దాంతోపాటు ఏ రకమైనటువంటి స్కీమ్స్ని మెర్జ్ చేయబోతున్నారు, ఇంకా దాంతోపాటు ఎందుకు ఈ స్కీమ్స్ యొక్క మెర్జర్ అవసరము, అండ్ ఇంకా వే ఫార్వర్డ్ ఏంటి అనే విషయాల గురించి డిస్కస్ చేసుకుందాము. అసలు ఒకసారి స్కీమ్స్ ఎన్ని రకాలు ఉంటాయని చూసుకున్నట్టయితే ఫస్ట్ సెంట్రల్ సెక్టర్ స్కీమ్ అంటారు. అంటే ఏంటి అంటే ఇక్కడ ఫండింగ్ అంటే ఆ స్కీమ్కి సంబంధించినటువంటి డబ్బులు ఉంటాయి కదా, అవి సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. దాంతోపాటు ఇంప్లిమెంటేషన్ కూడా సెంట్రల్ గవర్నమెంటే చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్కీమ్ ఏంటంటే పిఎం కిసాన్. సో ఇక్కడ డబ్బులు సెంట్రల్ గవర్నమెంట్వే, ఇంప్లిమెంటేషన్ సెంట్రల్ గవర్నమెంట్దే. రెండోది సెంట్రల్ స్కీమ్స్ అంటారు. సెంట్రల్ స్కీమ్ అంటే ఏంటి అంటే ఇక్కడ స్కీమ్కి ఫండింగ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, అండ్ దాంతోపాటుగా ఇంప్లిమెంటేషన్ అండ్ ఎగ్జిక్యూషన్ వచ్చేటప్పటికి స్టేట్ గవర్నమెంట్ చేతిలో ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి ఈ స్కీమ్స్కి మనం చూసుకున్నట్టయితే ఎంజీ నరేగా కానివ్వండి, సర్వశిక్ష అభియాన్ కానీ, ఇవన్నీ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్లోకి వస్తాయి. ఇంకో రకమైనటువంటి స్కీమ్స్ ఉంటాయి, మూడో రకం ఇది. దీన్ని ఫ్లాగ్షిప్ స్కీమ్స్ అంటారనమాట. అంటే ఏంటంటే ఒక గవర్నెన్స్ చేయాలంటే ఒక కంట్రీలో గవర్నెన్స్కి ఈ స్కీమ్ పిల్లర్ అని చెప్పేటటువంటి స్కీమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే మనకి స్వచ్ఛ భారత్ అభియాన్ మనం చూసినట్టయితే చాలా పాపులరైజ్ చేస్తారు ఈ స్వచ్ఛ భారత్ అభియాన్ని. సో ఇలాంటి స్కీమ్స్ మనం ఫ్లాగ్షిప్ స్కీమ్స్ అంటారు. అండ్ ఇంకా నాలుగో రకమైనటువంటి స్కీమ్ ఏంటి అంటే స్టేట్ సెక్టర్ స్కీమ్స్. అంటే స్టేట్ స్కీమ్స్ స్పెసిఫిక్గా స్టేట్ గవర్నమెంట్ ఒక స్కీమ్ని తీసుకొస్తుంది అనమాట. సో దీని ఫండింగ్, ఎగ్జిక్యూషన్, ఇంప్లిమెంటేషన్ మొత్తము స్టేట్ గవర్నమెంట్ చేతిలో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి మనకి నేతన నేస్తాం అని చెప్పేసి రకరకాల స్కీమ్స్ ఉంటాయి కదా స్టేట్లో, ఆ స్టేట్కి సంబంధించిన స్కీమ్గా ఉంటుంది ఇది. సో ఇప్పుడు మనం ప్రధాన్ మంత్రి ధన్ ధాన్య కృషి యోజన అని చెప్పాం కదా. సో ఇప్పుడు ఈ స్కీమ్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు అంటే ఈ ఇంప్లిమెంటేషన్ ప్యాటర్న్ ఏంటి అని ఆలోచించుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోకస్ డిస్ట్రిక్ట్స్ని ఐడెంటిఫై చేస్తారు. అంటే ఒక 100 డిస్ట్రిక్ట్స్ ఉంటాయి కదా, ఈ ఫోకస్ డిస్ట్రిక్ట్స్ అంటే ఎక్కడైతే లో ప్రొడక్టివిటీ ఉంటుందో, ఎక్కడైతే డ్రాట్ పోన్ డిస్ట్రిక్ట్స్ ఉంటాయో, సో ఇలాంటి డిస్ట్రిక్ట్స్ని పట్టుకొని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. రెండో విషయం ఏంటి అంటే ఇక్కడ ఈ స్కీమ్లో స్టేట్ స్పెసిఫిక్ అప్రోచ్ తీసుకుంటారు. అంటే ఒక స్టేట్లో ఒక డిస్ట్రిక్ట్ని ఎంచుకొని ఈ స్కీమ్ని నడిపిస్తూ ఉంటారనమాట. అండ్ దాంతో పాటు లోకల్గా స్టేట్ స్పెసిఫిక్ స్కీమ్స్ ఉంటాయి కదా, వాటితో పార్ట్నర్షిప్స్, లోకల్గా ప్రైవేట్ ప్లేయర్స్ కూడా ఉంటారు కదా, వాళ్ళతో పార్ట్నర్షిప్స్ చేస్తూ ఉంటారు. అండ్ ఈ స్కీమ్ 36 ఎగ్జిస్టింగ్ స్కీమ్స్ని మెర్జ్ చేస్తుంది. దాంతోపాటు 11 డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి ఈ స్కీమ్స్ని ఇది మెర్జ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే అసలు అగ్రికల్చర్ స్కీమ్స్ ఉన్నాయి కదా, ఈ స్కీమ్స్ అన్నింటి ఎందుకు మెర్జర్ చేయాల్సి వస్తుంది, అసలు ఈ మెర్జర్ ఎందుకు అవసరం అనేది మనం ఆలోచించుకున్నప్పుడు అసలు ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి అనేది తెలుసుకోవాలి. ఈ అగ్రికల్చర్ స్కీమ్స్ మల్టిపుల్ ఉండడం వల్ల ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి అంటే ఇంక్లూజన్ అండ్ ఎక్స్క్లూజన్ ఎర్రర్స్ అంటారు. అంటే ఇప్పుడు ల్యాండ్ రికార్డ్స్ చూసుకున్నట్టయితే మన పొలాల్లో పర్టికులర్లీ ఎగ్జాక్ట్ ల్యాండ్ రికార్డ్స్ ఉండవు, అండ్ డిజిటలైజేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ అనేది కంప్లీట్గా అవ్వలేదు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఎవరికైతే ఈ స్కీమ్ ద్వారా బెనిఫిట్ వస్తుంది, ఎవరికి రావట్లేదు అనేది క్లియర్గా తెలియట్లేదు అనమాట. రీసెంట్గా ఒక రిపోర్ట్ ప్రకారం చూసుకున్నట్టయితే ప్రధాన్ మంత్రి కిసాన్ ఉంది కదా, పిఎం కిసాన్, ఈ పిఎం కిసాన్ కింద చాలామంది రైతులకి డబ్బులు రాలేదు. ఎందుకని చెప్పేసి వాళ్ళ ఆధార్ కార్డ్ అండ్ దాంతో పాటుగా ఈ ల్యాండ్ రికార్డ్స్ అనేవి సరిగ్గా లేకపోవడం వల్ల చాలామంది ఫార్మర్స్కి పిఎం కిసాన్ యొక్క బెనిఫిట్స్ రాలేదు. అండ్ దాంతోపాటు రెండో మేజర్ రీజన్ వచ్చేటప్పటికి డిజిటల్ డివైడ్. మనం చూసుకున్నట్టయితే ఇండియాలో స్పెసిఫిక్గా అది కూడా రూరల్ సెక్షన్లో ఈ డిజిటల్ డివైడ్ అనేది ఎక్కువగా చూస్తాం అనమాట. చాలా మందికి ఈ సెల్ ఫోన్ వాడడం కానివ్వండి, లేదా కంప్యూటర్లో ఈ ల్యాండ్ రికార్డ్స్ ఎక్కించడం కానివ్వండి, ఆ పోర్టల్స్ గురించి కానీ చాలా మంది ఫార్మర్స్కి కూడా తెలియదు. అయితే దీనికోసం స్పెసిఫిక్గా డేటా చూసుకున్నట్టయితే దాదాపు ఇండియాలో 34% ఆఫ్ ద ఫార్మర్స్ ఈ పిఎం కిసాన్ యొక్క పేమెంట్స్ రాలేదన్నమాట వాళ్ళకి. ఎందుకని చెప్పేసి టెక్నికల్ గ్లిచెస్ అని, ఆధార్ కార్డ్ ఎన్రోల్మెంట్ ఇష్యూస్ అని చెప్పేసి, డాక్యుమెంట్ సరిగ్గా లేకపోవడం అని చెప్పేసి, వీటన్నిటి వల్ల వాళ్ళకి అసలు పిఎం కిసాన్ బెనిఫిట్స్ అనేవి రాలేదు. ఇప్పుడు రెండవ మేజర్ రీజన్, ఫస్ట్ ఇంక్లూజన్ అండ్ ఎక్స్క్లూజన్ ఎర్రర్స్ అని చెప్పాం కదా, ఇప్పుడు సెకండ్ మేజర్ రీజన్ వచ్చేటప్పటికి ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే ఈ ఇన్కమ్ సపోర్ట్ ఏదైతే పిఎం కిసాన్లో ఇస్తున్నారో ఇప్పుడు 6,000 దాకా పిఎం కిసాన్లో వస్తుంది కదా, సో అది ఎవరికి వెళ్తుంది అనేది క్లియర్గా తెలియకపోవడం అనమాట. ఇక్కడ మనం ఈ ల్యాండ్ రికార్డ్స్ లేకపోవడము, ఈ డిజిటలైజేషన్ లేకపోవడం వల్ల ఎవరు మేజర్గా ఎఫెక్ట్ అవుతారు, స్మాల్ ఫార్మర్స్ ఎఫెక్ట్ అవుతారు. లార్జ్ ఫార్మర్స్ అంత ఎఫెక్ట్ అవ్వరు, ఎందుకంటే వాళ్ళ దగ్గర ల్యాండ్ రికార్డ్స్ దాదాపు ఉంటాయి. అండ్ దాంతోపాటు ఎక్కువ మొత్తంలో ఈ పిఎం కిసాన్ 6,000 పెట్టింది, ఎక్కువ మొత్తంలో డబ్బు వస్తూ ఉంటుంది అనమాట. సో ఎవరికి ఎంత వస్తుంది అనే దాంట్లో అంటే ఇక్కడ ఇంక్లూజన్ చేసిన వాళ్ళల్లో కూడా పర్ఫెక్ట్గా అవసరమైన వాళ్ళకి డబ్బులు వెళ్తున్నాయా లేదా అనేది రెండో విషయం అనమాట. అంటే ఇంటెండెడ్ బెనిఫిషియరీకి మనం ఇంటెండెడ్ ఆలోచనలకి డబ్బులు వెళ్తున్నాయా
అనేది మేజర్ ఇష్యూగా ఉంది. అండ్ మూడో మేజర్ రీజన్ ఏంటి అంటే ఫ్రాగ్మెంటేషన్. ఇప్పుడు మనం స్కీమ్స్ చూసుకున్నట్టయితే సబ్సిడీస్కి ఒక స్కీమ్ ఉంటుంది, ఇన్సూరెన్స్కి ఒక స్కీమ్ ఉంటుంది, క్రెడిట్కి ఒక స్కీమ్ ఉంటుంది. ఇన్ని స్కీమ్స్ ఉన్నప్పుడు ఇన్ని రకాలైనటువంటి డాక్యుమెంట్స్ ఒక ఫార్మర్ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది, అంటే ఇవ్వాల్సి ఉంటుంది కదా ఇన్ని రకాలైనటువంటి డాక్యుమెంట్స్కి. అసలే ఎడ్యుకేషనల్ మనం చూసుకున్నట్టయితే ఎడ్యుకేషనల్ కానీ లిటరసీ కానీ తక్కువగా ఉంటుంది, డిజిటల్ డివైడ్ లేడు. సో దీని అన్నిటి వల్ల ఇంకా ఏమవుతుంది అంటే ఈ ఫ్రాగ్మెంటేషన్ వల్ల ఆ పర్సన్ కరెక్ట్గా ఇంటెండెడ్ బెనిఫిట్ అనేది తీసుకోలేకపోతారు. ఇక్కడ ఒక్క స్కీమ్ కింద ఉండడం వల్ల ఒక డిజిటల్ డాష్ బోర్డ్ అనేది ఉంటుందన్నమాట. సో కింద ఈ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ని బట్టి రియల్ టైంలో ఎలా ఈ స్కీమ్ వెళ్తుంది ముందుకు అనేది చూసుకుంటూ ఉంటారు. దీనివల్ల ప్రొడక్టివిటీ పెరుగుతుంది. అండ్ దాంతోపాటు మల్టిపుల్ స్కీమ్స్ ఒకే చోట ఉండడం వల్ల ఫండ్స్ డబ్బులు ఏవైతే ఉంటాయో వెరీ ఫాస్ట్ అండ్ మోర్ ఈక్విటబుల్గా వెళ్తాయి అనమాట. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే టార్గెటెడ్ డిస్ట్రిక్ట్స్లోనే దీన్ని చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ టార్గెటెడ్ డిస్ట్రిక్ట్స్తో చేస్తున్నామంటే అండర్ సర్వ్డ్ ఏరియాస్, ఎక్కడైతే క్రాపింగ్ ప్యాటర్న్ వేరుగా ఉందో, ఎక్కడైతే క్రాప్ డైవర్సిఫికేషన్ అనేది లేదో, సో ఇలాంటి డిస్ట్రిక్ట్స్తో మనం ఇది ప్లాన్ చేస్తున్నాం కాబట్టి దీనివల్ల ఏమవుతుంది, సో ఆ పర్టికులర్ ఏరియాలో డెవలప్మెంట్ అనేది మనం చూడొచ్చు అనమాట. సో ఈ మెర్జర్ వల్ల మల్టిపుల్ యూజెస్ అనేవి ఉన్నాయి మనకి. సో ఇంకా ఫైనల్గా మనం ఒకటి చెప్పుకునేది ఏంటి అంటే ఈ స్కీమ్కి బడ్జెట్ ఎంతో తెలుసా, 24,000 కోట్లు. సో దీనివల్ల అన్ని రకాలైనటువంటి ఫార్మింగ్ సెక్టర్లో కానివ్వండి, అగ్రికల్చర్ సెక్టర్లో కానివ్వండి, ప్రొడక్టివిటీ ఎఫిషియన్సీ కోసం అని చెప్పేసి 24,000 కోట్ల ఫండ్ని దీనికోసం అలాట్ చేశారు. సో ఇది డైరెక్ట్గా 1.7 crore ఫార్మర్స్ని బెనిఫిట్ చేయబోతుంది. సో ఇలాంటి స్కీమ్స్ ఇంకా ఎక్కువ రావాలి అని చెప్పేసి కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.